హాయ్, వెల్కమ్ టు ఎంనెట్ స్టాక్ ట్రేడింగ్. నా పేరు రవితేజ. ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది తమ్నైల్ చూసి. ఇది లాస్ట్ ఇయర్ P&Lని నేను షేర్ చేయడానికి అనేసి ఈ వీడియోని మీ ముందు తీసుకొని వస్తున్నాను. అండ్ ఒకసారి P&Lలోకి వెళ్ళే ముందు నా గురించి కొంచెం బ్రీఫ్ ఇస్తాను. యాక్చువల్గా నేను మా బ్రదర్ శ్రీనివాస్ కలిసి లాస్ట్ 3 years నుంచి ట్రేడింగ్ చేస్తున్నాం. అండ్ వీఆర్ మేకింగ్ ఏ గుడ్ రిటర్న్స్ ఇన్ స్టాక్ మార్కెట్. అండ్ అట్ ది సేమ్ టైం మీకు అనిపించవచ్చు, ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి చేస్తే ఇప్పుడు ఎందుకు మీరు వీడియో చేస్తున్నారు అని. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చిందనే కాదు, లాస్ట్ 3 years నుంచి మేము ఆల్రెడీ ప్రాఫిటబుల్గా ఉన్నాం. ఆల్రెడీ సేమ్ ఛానల్లో ముందు నుంచి కూడా మేము వీడియోస్ చేస్తున్నాం, కానీ అది తెలుగులో చేయలేదు, ఇంగ్లీష్ అండ్ హిందీలో చేసాం. బట్ సఫిషియెంట్ వ్యూవర్షిప్ రావడం లేదు అని చెప్పేసి దాన్ని లాస్ట్ 1 yearగా మేము స్కిప్ చేసి స్టాప్ చేసి మేము ఫుల్ టైం ట్రేడింగే చేసుకుంటున్నాం. కానీ రీసెంట్లీ మేము ఎప్పుడైతే యూట్యూబ్ అండ్ సోషల్ మీడియాస్లో మేము చూస్తున్నాం, దాని తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే తెలుగులో కూడా చాలామంది ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని నాలెడ్జ్ కోసం చూస్తున్నారు అని. బట్ ఇన్ తెలుగు రీజనల్లో అంటే ఏదైతే తెలుగు ఛానల్స్ ఉన్నాయో అందులోని ట్రేడింగ్, పర్టికులర్లీ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే ఛానల్స్ చాలా తక్కువ ఉన్నాయి. హార్డ్లీ 1 or 2 ఏవైతే జెన్యూన్గా అనిపించాయో అంతే. మిగిలినవన్నీ ఎలా ఉన్నాయంటే టెలిగ్రామ్ ఛానల్స్లో కాల్స్ ఇవ్వడం, ఇవన్నీ అలాగే ఉన్నాయి తప్పితే నాలెడ్జ్ షేరింగ్ అనేది ఎక్కడ మాకు కనిపించలేదు. సో ఇప్పుడు ఏమనిపించిందంటే ఆల్రెడీ మనం 3 years నుంచి చేస్తున్నాం, సక్సెస్ఫుల్గా ఏదైతే గుడ్ రిటర్న్స్ అనేది స్టాక్ మార్కెట్ నుంచి సంపాదిస్తున్నాం, అది ఆ నాలెడ్జ్ అనేది ఎందుకు మన యూట్యూబ్ త్రూగా మనం షేర్ చేయకూడదు అనిపించి మేము ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మేము కంటిన్యూస్గా యూట్యూబ్ ఛానల్లో ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాలెడ్జ్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి ముందుగా ఏంటంటే అసలు నాకు ఎంతవరకు వచ్చు, నేను ఏం చేస్తున్నాను అంటే ఇంతకీ నేను ప్రాఫిటబుల్గా ఉన్నానా లేదా అనేది కూడా పాయింట్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నేను ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ షేర్ చేస్తాను. దాని తర్వాత యాక్చువల్లీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మార్కెట్స్ ఎలాగున్నాయి అండ్ మేము ఏ స్ట్రాటజీస్ యూజ్ చేస్తూ ఎంత ప్రాఫిట్స్ అనేది మేము గెయిన్ అయ్యాం అనేది మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ నిఫ్టీ ఎలా ఉన్నది అనేది మనం చూద్దాం. ఆ తర్వాత నేను ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడితే లాస్ట్ ఇయర్ నిఫ్టీ ఏప్రిల్ టు జూలై వరకు ఒకలాగా పెర్ఫామ్ చేసింది, అండ్ జూలై టు నవంబర్ ఒకలా పెర్ఫామ్ చేసింది, నవంబర్ టు మార్చ్ వరకు ఒకలా పెర్ఫామ్ చేసింది. సో మనం లాస్ట్ ఇయర్ మార్కెట్ని 3 phases చూసుకోవచ్చు. యాక్చువల్గా ఎందుకు అంటే ఏప్రిల్ టు మనకి జూలై మిడ్ వరకు మీరు చూసుకున్నారు, ఓవరాల్గా మార్కెట్ అనేది 17% రిటర్న్ అనేది ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. ఆఫ్టర్ దట్ జూలై మనకి ఏంటంటే నవంబర్ వరకు మార్కెట్ కొంత కన్సాలిడేట్ అండ్ కరెక్ట్ అయింది, అరౌండ్ 5% వరకు, 5 to 6%. అండ్ ఏంటి రీజన్ ఏంటి పర్టికులర్ టైంలో అంటే లాస్ట్ ఇయర్ మనం చాలా వరకు విన్నాం, ఎప్పుడైతే యుక్రెయిన్ వార్ అయిందో అప్పటి నుంచి ఏంటంటే ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ హైక్స్ వల్ల ఏదైతే న్యూస్ ఉన్నాయో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మేజర్ న్యూసెస్ అయితే అవే ఉన్నాయి. దానివల్ల మార్కెట్స్ అన్ని చాలా కొంతవరకు వాలటైల్గా ఉన్నది. పర్టికులర్ ఈ పీరియడ్ ఏదైతే ఉందో అక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఫెడ్ మీటింగ్ నుంచి హాకిష్ కామెంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయో అప్పుడు మార్కెట్స్ కరెక్ట్ అయ్యాయి. మీరు దీంట్లో చూసుకున్నట్టు అయితే సెప్టెంబర్లో మార్కెట్స్ కొంచెం బాగా కరెక్ట్ అయ్యాయి అప్ టు నవంబర్ వరకు. ఎందుకంటే సెప్టెంబర్లో ఏదైతే ఫెడ్ హాకిష్ కామెంట్స్ ఇచ్చిందో అంటే ఫర్దర్గా మాకు వెరీ టైటింగ్గా కనిపిస్తుంది మార్కెట్ అని ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు కొంచెం మార్కెట్స్ అనేవి కొంచెం కరెక్ట్ అయ్యాయి. అండ్ వేరేస్ నవంబర్ వచ్చేసరికి ఫెడ్ మీటింగ్లోని ఏవైతే మినిట్స్ వచ్చాయో దాంట్లో ఏం చెప్పారంటే ఓవరాల్ ఏదైతే మనం స్టార్ట్ చేసామో ఇంట్రెస్ట్ రేట్ హైక్ దానివల్ల ఏంటంటే కొంతవరకు కంట్రోలింగ్ వచ్చింది ఇన్ఫ్లేషన్. ఓవర్ ఏ పీరియడ్ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది అనేసి ఏదైతే చెప్పారో దాని నుంచి నవంబర్ తర్వాత కొంచెం మార్కెట్స్లో ర్యాలీ రావడం స్టార్ట్ అయ్యింది. అండ్ ఆఫ్టర్ డిసెంబర్ ఏవైతే రీసెంట్గా ఎలక్షన్స్ అయ్యాయో 5 states ఆ రిజల్ట్స్ అనేవి బీజేపీకి అనుకూలంగా వచ్చిన తర్వాత మార్కెట్స్ ఇంకొంచెం ర్యాలీ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఆఫ్టర్ జనవరి బడ్జెట్ ముందు కొంచెం మార్కెట్స్ అనేవి కన్సాలిడేట్ అవ్వడం, అప్ అండ్ డౌన్ మూమెంట్స్ అనేవి ఉన్నాయి. అండ్ నవ్ ఆల్సో మార్కెట్స్ ఎలక్షన్ అహెడ్ కాబట్టి అప్వర్డ్ మూవ్స్ కొన్నిసార్లు మూవ్ అవుతుంది, కొన్నిసార్లు డౌన్వర్డ్ మూవ్మెంట్ అవుతుంది. బేసికల్లీ ఈ ప్రెజెంట్ పాయింట్లో ఏంటంటే కొంతవరకు ఏంటంటే హయ్యర్ లెవెల్స్లో మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది అనమాట. ఓకే, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నేను ఆల్రెడీ చెప్పాను 3 phases. ఇప్పుడు నేను ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అనేది మీకు షేర్ చేస్తాను. నా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా నేను 3 accountsలో నేను ట్రేడ్ చేస్తూ ఉంటాను. ఒకటి మెయిన్ అకౌంట్, 2 నార్మల్ అకౌంట్స్ ఉన్నాయి, దాంట్లో నేను ట్రేడ్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మెయిన్ అకౌంట్ అనేది నీకు బ్యాక్ ఆఫీస్ చూపిస్తున్నాను. మెయిన్ అకౌంట్ బ్యాక్ ఆఫీస్లోకి వెళ్తే రిపోర్ట్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, దీంట్లో చూసినట్టయితే నాకు వచ్చిన ప్రాఫిట్ అయితే 1,17 lakhs అయితే ఉన్నది. దీనికి క్యాపిటల్ ఎంత ఉంది అనేసి మీరు అనుకోవచ్చు. దీని క్యాపిటల్ ఏంటంటే ఇనీషియల్ డిసెంబర్ వరకు నా క్యాపిటల్ 1 crore ఉన్నది. తర్వాత 2 crores యాడ్ చేసి టోటల్ 3 crores జనవరి టు మార్చ్ అనేది 3 crores చేసాం. ఓవరాల్ మీరు అట్ అండ్ యావరేజ్ చేసుకున్న 1.4 to 1.5 crore వస్తుంది.
దాని మీద ఏంటంటే మేము తీసిన రిటర్న్ ఏంటంటే 1.17 crore లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మెయిన్ అకౌంట్ నుంచి వచ్చింది. ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నెంబర్ ఆఫ్ గ్రీన్స్ అండ్ నెంబర్ ఆఫ్ రెడ్స్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ గ్రీన్స్ అనేవి మనం పాజిటివ్, అంటే ఏవైతే ప్రాఫిటబుల్ డేసే, ఏవైతే రెడ్గా ఉన్నాయో అవి లాస్ డేస్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే మీరు నెంబర్ ఆఫ్ ప్రాఫిటబుల్ డేస్ అనేది ఎక్కువ ఉంచి ఎప్పుడైతే నెగిటివ్ డేస్ ఉంటాయో అప్పుడు లాస్ని లిమిట్ చేసుకున్నట్టయితే మీరు ఓవరాల్ ప్రాఫిట్స్లో ఉంటారు. అండ్ సెకండ్ వన్, ఇంకొక అకౌంట్ నేను చూపిస్తున్నాను. ఇదేంటి సెకండరీ అకౌంట్, ఇదిగోండి రిపోర్ట్స్ F&O లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, ఇది వచ్చి నాకు 37.91 lakhs ప్రాఫిట్ వచ్చింది. దీని ఇనిషియల్ క్యాపిటల్ అనేది 35 to 40 lakhsతో స్టార్ట్ చేశాను ఏప్రిల్లో. అప్పటి నుంచి ఇప్పటివరకు మాకు వచ్చింది 37.9 lakhs అనేది దీంట్లో ప్రాఫిట్ వచ్చింది. అండ్ థర్డ్ అకౌంట్ నేను చూపిస్తున్నాను, రిపోర్ట్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఓకే, దీంట్లో 13 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఇది అక్టోబర్ నుంచి యాక్చువల్గా నేను ఇంచుమించుగా స్టార్ట్ చేశాను. దీని క్యాపిటల్ కూడా అరౌండ్ 35 to 40 lakhs. దీంట్లో రిటర్న్ ఏమో నాకు 13 lakhs వచ్చింది లాస్ట్ ఒక యావరేజ్ ఆఫ్ వేసుకున్న 5 to 6 monthsలోని. యాక్చువల్గా 3 అకౌంట్స్లో మేము ఎందుకు ట్రేడ్ చేస్తున్నాము అని మీకు అనిపించవచ్చు. యాక్చువల్గా ఏదైతే మేజర్ అకౌంట్ ఉందో అది మోడరేట్ రిస్క్తో మేము యాక్చువల్గా ట్రేడ్ చేస్తాం. ఏదైతే హ్యూజ్ క్యాపిటల్ అంటే నేను ఆల్రెడీ మీకు 3 crores అని చెప్పాను కదా, 3 crores క్యాపిటల్. అండ్ యాజ్ ఆఫ్ నౌ దాని వాల్యూ వచ్చేమో 3.5 to 3.7 crores ఉంది. ఆ అకౌంట్లో ఏంటంటే మేము మోడరేట్ రిస్క్ తీసుకుంటూ మోడరేట్గా చేస్తాం. ఇంకొకటి ఏదైతే మీకు సెకండ్ అకౌంట్ చూపించానో దాంట్లో కొంచెం అగ్రెసివ్ ట్రేడ్స్ తీసుకుంటాం, అందుకని దాంట్లో కొంచెం రిటర్న్స్ ఎక్కువ ఉంటుంది. ఇదే థర్డ్ అకౌంట్ చూశాను, అది రిస్క్ లెస్, అంటే రిస్క్ చాలా తక్కువ రిస్క్ అనేది మేము తీసుకుంటాం. దానివల్ల ఏంటంటే మాకు రిటర్న్స్ అనేవి దాంట్లో కొంచెం తక్కువగా ఉంటాయి యాజ్ కంపేర్ టు మిగిలిన 2 అకౌంట్లో చూసినప్పుడు. ఇలాగ ఎందుకు డిఫరెన్షియేట్ చేసాము అంటే మాకు యాక్చువల్గా ఏదైతే మేజర్ క్యాపిటల్ ఉందో దాంట్లో ఏంటంటే మేము రిస్క్ చేయలేం. స్మాలర్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ అగ్రెసివ్ ట్రేడ్స్ చేసుకుంటాం. సో మా ట్రేడింగ్ని యాక్చువల్గా మేము 3 partsలో డివైడ్ చేసుకుంటూ మేము చేస్తున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం మీకు అనిపించవచ్చు ఈ వీడియోలోని ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపించడానికనే కాదు, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్తో పాటు అసలు మేము ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాం, ఎందుకు కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ చేయగలుగుతున్నాం అనేది. బేసికల్లీ దీంట్లో ఒక్క పాయింట్ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, ఇనీషియల్గా మీరు ఎప్పుడైనా ఏదైనా ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా కోర్సెస్కి వెళ్ళినా దేనికైనా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే యాజ్ ఇనీషియల్గా మీకు చార్ట్స్ గురించి, క్యాండిల్ స్టిక్స్ గురించి, ప్యాటర్న్స్ గురించి, సపోర్ట్ రెసిస్టెన్స్ ఇవన్నీ ఇనీషియల్గా చెప్తారు. యాజ్ ఎ ట్రేడర్ నాకు కూడా ఆ ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే ఇనీషియల్గా మీరు డైరెక్ట్గా చార్ట్స్ గురించి, ట్రెండ్స్ గురించి చూసినప్పుడు పాస్ట్ డేటాని మీరు అనాలిసిస్ చేస్తారు. ఫ్యూచరిస్టిక్ అనలైజ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఆ టైంలో ఏమవుతుందంటే మనకు అర్థం కాకపోవచ్చు, చాలా కన్ఫ్యూజన్ అయిపోవడంతో ఏదైతే లాసెస్ వస్తున్నాయో మనకు తెలియకపోవడం వల్ల లాసెస్ వస్తున్నాయా, లేదంటే మనం నేర్చుకునేదే రాంగా అనేది అందరికీ కన్ఫ్యూజన్గా ఉంటుంది. దాన్ని క్లియర్ చేస్తూ యాక్చువల్గా చాలా సింపుల్గా డేటా బేస్ చేసుకొని మ్యాథమెటికల్గా మనం ఎలాగా ట్రేడింగ్లోని మనం పొజిషన్స్ తీసుకోవచ్చు అనేది నేను చెప్పడానికి ఈ వీడియోలో చెప్తున్నాను. లాస్ట్ ఇయర్లో యాక్చువల్లీ బేసికల్లీ చాలామంది అంటారు కదా, మార్కెట్స్ అనేవి సడన్గా ఫాలో అవుతుంటాయి. ఏదైనా న్యూస్ వస్తే మార్కెట్ పడిపోతుంది, మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది, సడన్ ఫెడ్ మీటింగ్ అయిన వెంటనే మార్కెట్ క్రాష్ అయిపోయింది అంటే యాక్చువల్ డేటా బేసిస్లోకి వెళ్ళినప్పుడు మార్కెట్ ఎంత క్రాష్ అవుతుంది, ఎంత % కరెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది మీరు బ్యాక్ డేటాకి వెళ్ళి ఎప్పుడైనా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఒక పాయింట్ వస్తుంది అనమాట. అప్పుడు మనం ఏ బేసిస్లో మనం ట్రేడింగ్ అనేది సెటప్ చేసుకోవచ్చు అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపిస్తాను లాస్ట్ ఇయర్ డేటా, లాస్ట్ 3 years తాలూకు డేటా చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్స్ మనం మాట్లాడుకున్నాము. అయితే చాలామంది అంటారు కదా, మీరు ముందు రోజు నేను పొజిషన్స్ తీసుకున్నాను, నెక్స్ట్ డే మార్నింగ్ అంటే నైట్ ఏదో యూఎస్లోని నెగిటివ్ న్యూస్ వచ్చింది, సడన్గా మార్కెట్స్ ఫాలో అయిపోయి నాకు చాలా లాస్ వచ్చింది అని. ఇలా లాస్ట్ ఇయర్ ఎన్ని అయ్యాయి అని చూద్దాం. పాజిటివ్ అనే నెగిటివ్ అనండి. మోర్ దెన్ 2% గ్యాప్ అప్స్ కానీ గ్యాప్ డౌన్స్ కానీ మీరు చెక్ చేసినట్టయితే లాస్ట్ ఇయర్లో మోర్ దెన్ 2% గ్యాప్ డౌన్ ఓన్లీ 1 time అయ్యింది. అండ్ గ్యాప్ అప్స్ అయితే 0 times అయ్యాయి. అండ్ ప్రీవియస్ లాస్ట్ 3 years ట్రెండ్ ఒకసారి చూస్తే గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్స్లో గ్యాప్ అప్ అనేది FY 21-22లో గ్యాప్ డౌన్ 7 times అయింది, FY 22-23లో 3 times అయింది, లాస్ట్ ఇయర్ అనేది 1 time అయింది. అండ్ గ్యాప్ అప్లు చూసుకుంటే 21-22లో 2 times అయింది, 22-23లో 1 time అయింది, అండ్ లాస్ట్ ఇయర్ అసలు అవ్వలేదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే లాస్ట్ 3 yearsలో మీరు చూసుకున్న మోర్ దెన్ 2% గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ అనేవి ఎంత అవుతున్నాయి అంటే చాలా తక్కువ పర్సెంటేజ్లో మాత్రమే అవుతున్నాయి. అంటే 1 or 2 days ఏవైతే 1 or 2 days అనేది మీరు అవాయిడ్ చేయగలుగుతారు. అంటే ఏదో ఆ రోజు లాస్ని మీరు లిమిట్ చేసుకోగలిగితే మిగిలిన రోజులు అనేది మీరు 2% డిఫరెన్సెస్లో మీరు ఎప్పుడైనా ట్రేడ్స్ తీసుకుంటే మీకు ప్రాఫిటబుల్ డేస్ అనేవి ఉంటాయి. సో దాని ద్వారా ఏంటంటే మీకు కన్సిస్టెంట్గా ప్రాఫిట్ వస్తుంది. వేరేస్ గ్యాప్ అప్ గ్యాప్ డౌనే కాకుండా క్లోజ్ టు క్లోజ్ బేసిస్ కూడా మీరు ఒకసారి నేను చెక్ చేసి చూపిస్తాను చూడండి. క్లోజ్ టు క్లోజ్ బేసిస్లో మోర్ దెన్ 2% డౌన్వర్డ్లో అయితే లాస్ట్ ఇయర్ 3 times క్లోజ్ అయింది. వేరేస్ క్లోజ్ టు క్లోజ్లోని
అప్వర్డ్ డైరెక్షన్లో మోర్ దెన్ 2%లో అయితే 2 times క్లోజ్ అయింది. అంటే టోటల్ 5 times మీరు క్లోజ్ టు క్లోజ్ బేసిస్లో కూడా 2% డిస్టెన్సెస్లో మార్కెట్స్ క్లోజ్ టు క్లోజ్ బేసిస్లో డిఫరెన్సెస్ వచ్చాయి. అంటే టోటల్ 240 to 250 ట్రేడింగ్ డేస్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఓన్లీ 5 to 6 days మాత్రమే మీరు లాసెస్లో ఉండొచ్చు. అంటే మీ రేంజ్ బౌండ్ దాటి వస్తుంది. ఆ రోజు కానీ మీరు లాస్ని లిమిట్ చేసుకోగలిగితే మిగిలిన డేస్ అన్ని మీరు ప్రాఫిటబుల్ డేస్లో ఉంటారు. ఇదేంటంటే నేను జస్ట్ ఏంటంటే డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఇఫ్ మీరు ఎవరైతే ఇనీషియల్గా స్టార్ట్ చేస్తున్నారో అలాంటప్పుడు ఏంటంటే ఇన్ కేస్ ఇప్పుడు గ్యాప్ అప్స్ ఆఫ్ గ్యాప్ డౌన్స్ 2 to 3 days అయ్యాయి కదా, ఈ లాస్ట్ 2 to 3 days ఎందుకు అయ్యాయి, అప్పుడున్న రీజన్స్ ఏంటి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ గురించి మాట్లాడతాను. గ్యాప్ డౌన్ అయింది యాక్చువల్గా లాస్ట్ ఫ్రెండ్స్లో ఒకసారి అయింది, అది January 17th అయింది. దానికి రీజన్ ఏంటి అంటే January 16th నైట్ అంటే ఏదైతే మార్కెట్స్ క్లోజ్ అయ్యో మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత హెచ్డిఎఫ్సి తన రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా చాలా లోగా ఉండడంతో హ్యూజ్ ఫాల్ అనేది మార్కెట్స్లో చూసాం. ఎందుకంటే యూఎస్ మార్కెట్స్లో హెచ్డిఎఫ్సి ఏడిఆర్ కూడా బాగా కరెక్ట్ అయింది. దానివల్ల ఏంటంటే ఆ రోజు చాలా వరకు గ్యాప్ డౌన్ అయింది. ఈవెన్ 4% వరకు బ్యాంక్ నిఫ్టీ అనేది మీకు కరెక్షన్ చూడడానికి వచ్చింది. అంటే అలాంటి ఒక రోజు మాత్రమే మీకు లాసెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇనీషియల్గా మీరు ఉన్నారు అన్నప్పుడు ఏంటంటే 2% ఆఫ్ అంటే ఏదైతే డేటా చెప్తుందో దాన్ని బట్టి నేను చెప్తున్నాను. 2% ఆఫ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఏదైనా అంటే గ్లోబల్ న్యూస్ అంటే ఫెడ్ మీటింగ్ కానీ రిజల్ట్స్ కానీ ఇలాంటి మేజర్ ఈవెంట్స్ లేనప్పుడు మీరు ఆ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నంత వరకు మీకు ఏం ప్రాబ్లం రాదు. బట్ ఈవెంట్స్ ఉన్నప్పుడు మీరు అవాయిడ్ చేసుకుంటే మ్యాక్సిమం ఆఫ్ ది డేస్ అనేది మీరు ప్రాఫిటబుల్ డేస్లోనే క్లోజ్ అవుతారు. అండ్ ఇది మీరు నెమ్మదిగా చేస్తున్నప్పుడు యాజ్ ఎ ట్రేడర్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీరు నెంబర్ ఆఫ్ డేస్ అనేవి పెంచుకోవడం వల్ల మీకు ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఇదే కాకుండా మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు ట్రేడ్ స్టార్ట్ చేసి మార్కెట్స్ క్లోజ్ అయ్యే ముందే మీరు మీ పొజిషన్స్ని ఎగ్జిట్ అయిపోతాయి. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఎవ్రీడే అనేది ఎక్స్పైరీ ఉన్నది, దానివల్ల కూడా మీరు ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎవ్రీడే మార్నింగ్ మార్కెట్స్ ఓపెన్ అయ్యాక మార్కెట్ వ్యూ బట్టి మీరు ట్రేడ్స్ తీసుకొని మార్కెట్ వ్యూ బట్టి మీరు ట్రేడ్స్ క్లోజ్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏం లేదు. సో దాన్ని బట్టి ఏంటంటే మీరు ఇలాంటి డేటాస్ అనేది చేసుకుంటూ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. ఎందుకంటే మేము దీని ద్వారా యూస్ చేసుకొని ఈ డేటాని చేసుకొని అంటే లాస్ట్ మేము 5 to 6 years ఆఫ్ డేటాని స్టడీ చేసి దాని బేసిస్లో మాత్రమే ట్రేడ్స్ సెటప్ చేస్తాం. ఏదైతే ఓవర్ నైట్ క్యారీ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని బట్టి ఏంటంటే మేము ప్రాఫిటబుల్గా ఉన్నాం కాబట్టి ఆ స్ట్రాటజీస్ అనేది నేను చెప్తున్నాను. ఈ విధంగా ఏంటంటే మీకు ఎవ్రీ వీక్ నేను ఇప్పటి నుంచి ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో ఏంటంటే నెక్స్ట్ వీక్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయి, లాస్ట్ వీక్ మార్కెట్ ఎలా మూవ్ అయింది, దీంట్లో మన ట్రేడ్ సెటప్స్ అంటే చిన్న స్ట్రాటజీస్ ఏ టైప్లో మనం డిస్టెన్స్లో పొజిషన్స్ తీసుకోవచ్చు, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో అనేది నచ్చినట్టయితే అండ్ మీరు తెలుగులో ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.